టీఎస్సీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ విషయానికొస్తే ఆల్రెడీ మనకి న్యూస్ పేపర్‌లో ఉదయం ప్రచురించడం జరిగింది. ఈరోజు కంపల్సరీగా అయితే ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ అంటే కాల్ లెటర్స్ అనేది మీ యొక్క లాగిన్ ఐడీలో రిలీజ్ చేసి రేపటి నుంచి అయితే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారనే ప్రాసెస్ అనేది మనకి ప్రతి న్యూస్ ఛానల్లో కూడాను మనకి ఆర్టికల్స్ అనేది రావడం జరిగింది. అయితే మనకి ఈ యొక్క విషయం అనేది మనకి డిఎస్సికి సంబంధించిన కన్వీనర్ గారే కృష్ణారెడ్డి గారే అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇంతవరకు కూడాను మన యొక్క డిఎస్సి అఫీషియల్ వెబ్సైట్లో కాల్ లెటర్స్ అనేది ఎవరికి కూడాను ప్రస్తుతానికైతే ఎవరికి కూడాను రావట్లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే డిఎస్సి వెబ్సైట్లో ఎక్కడ కూడా కనిపించలేదు. ఎందుకు ఆలస్యం అవుతుంది అనే విషయానికి వస్తే ఫస్ట్ మనకి ఈ కాల్ లెటర్స్ అనేది మనకి 25th అంటే ఈరోజు రిలీజ్ చేస్తామన్నారు. అయితే ఇంతవరకు కూడా అఫీషియల్ వెబ్సైట్లో ఎక్కడ కూడా కనిపించలేదు. ఈ కారణం ఏంటంటే ప్రజెంట్ అయితే చాలా ట్రెండింగ్లో ఉందండి. డిఎస్సి అభ్యర్థులైతే కోర్టుకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుందని చెప్తున్నారు. అయితే దీనిపైన ఏదైనా కేసు ఇంక ఫైల్ అయ్యిందా ఏమనేది ప్రస్తుతానికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ప్రజెంట్ అయితే చాలా ఇష్యూస్ అయితే దీనిపైనే జరుగుతుంది. ఇంతకు దేని మీద కోర్టు కేసు అనేది ఫైల్ చేస్తారు అనే విషయానికి వస్తే మనకి ఫస్ట్ వాళ్ళు నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడే మన యొక్క ప్రయారిటీ అనేది మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది మీరు ఇచ్చేసుకోండి అన్నారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు అయితే వాళ్ళు క్లారిటీగా చెప్పారు, మీ యొక్క ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేటప్పుడు ఎటువంటి ఎడిట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరగదు అని చెప్పారు. ఫస్ట్ ఇచ్చేటప్పుడే మనకి పోస్ట్ సెలక్షన్ చూసుకున్నట్లయితే చాలామంది అయితే అప్లై చేసేటప్పుడు కొన్ని పోస్టులకి ఎక్కువ వేకెన్సీ ఉందని చెప్పేసి హెచ్జిటికి అప్లై చేసేసారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, తర్వాత ఎస్ఏకి ఇచ్చారు, తర్వాత పీజీటీకి ఇచ్చారు. అయితే చాలామంది అయితే ఎక్కువ చేశారు. అయితే మార్నింగ్ వచ్చినటువంటి పేపర్లో చూసుకున్నట్లయితే మ్యాక్సిమం 10,000కి ఎక్కువ మంది ఈ ఎస్ఏకి సంబంధించి హెచ్జిటికి సంబంధించిన పోర్షన్స్ అనేది 2 పోస్టులు కూడా సెలెక్ట్ అవ్వడం జరిగిందనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఇది న్యూస్ ఆర్టికల్లో వచ్చింది కూడాను. అయితే వాళ్ళు ఫస్ట్ ఇచ్చేటప్పుడే నోటిఫికేషన్లోనే అనౌన్స్ చేయడం జరిగింది, మీ యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎడిట్ ఆప్షన్ ఇవ్వరు అనే అప్లికేషన్ ఫస్ట్ ఇవ్వడమే జరిగింది. అలాగే మనం ఎడిట్ ఆప్షన్ ఇచ్చేటప్పుడు కూడాను ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎడిట్ చేసుకునే అవకాశం కూడా కల్పించలేదు. ఫస్ట్ అయితే వాళ్ళు క్లారిటీగా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇంతవరకు కూడాను దీని గురించి అయితే ఎటువంటి స్పందన కూడా లేదు. అయితే ఎందుకు కోర్టు కేసుకి వెళ్తారు డిఎస్సి అభ్యర్థులు అంటే వాళ్ళు ఎస్ఏకి హెచ్జిటికి రెండింటి కూడా సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ చాలామంది ఉన్నారు. అలాగే పీజీటీ ఎస్ఏకి సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా ఉన్నారు. అయితే ఈ హెచ్జిటి ఏంటి, ఎస్ఏ ఏంటి, పీజీటీ ఏంటి ప్రతి ఒక్కరి విషయానికి తెలిసిందే. అయితే స్కూల్ అసిస్టెంట్ అనేది హెచ్జిటితో పోల్చుకుంటే బెటర్గా ఉంటుంది. హెచ్జిటితో పోల్చుకుంటే బెటర్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు పోస్టులు కూడాను ఒక అభ్యర్థి సెలెక్ట్ అయినట్లయితే తను ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ ప్రయారిటీ హెచ్జిటికి ఇచ్చాడు, సెకండ్ ప్రయారిటీ అనేది ఎస్ఏకి ఇచ్చారు. కానీ ఈ 2 పోస్టులు కూడాను తనకు రావడం వల్ల మెరిట్లో ఇప్పుడు ఆ అబ్బాయికి కంపల్సరీగా ఎస్ఏ కావాలంటున్నాడు. కానీ మన యొక్క ప్రిఫరెన్స్ ఫస్ట్ దేనికి ఇచ్చామో దానికే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారని చెప్పడం జరిగింది 1:1% నిష్పత్తిలో. అంటే ఒక అభ్యర్థి ఒక పోస్టుకు మాత్రమే సెలెక్ట్ అవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. కాబట్టి హెచ్జిటి ఎందుకు సెలెక్ట్ చేసుకోరంటే హెచ్జిటిలో మ్యాక్సిమం 20 నుంచి 25 ఇయర్స్ వరకు కూడా హెచ్జిటిలో వర్క్ చేసిన తర్వాత మీ యొక్క ఎక్స్పీరియన్స్ బట్టి మీకు పోస్ట్ అనేది పెంచడం జరుగుతుంది. అప్పుడు ఎస్ఏకి వెళ్తారు అనేసి మన అందరికీ తెలిసింది. అయితే ఫస్టే ఎస్ఏ ఛాన్స్ ఇప్పుడు ప్రజెంట్ వచ్చింది, కానీ హెచ్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి దీనికే మనకు సెలెక్ట్ చేస్తారు. అలాంటప్పుడు ఎస్ఏకి సెలెక్ట్ చేయరు. ఈ విధంగా దీనిపైన కూడా అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ రెండింటితో పోల్చుకున్నట్లయితే కొందరు అభ్యర్థులు అయితే పీజీటీకి సెలెక్ట్ అయ్యారు, అట్ ద సేమ్ టైం ఎస్ఏకి కూడా సెలెక్ట్ అయ్యారు. అంటే ఎస్ఏ కంటే పీజీటీ అనేది బెటర్గా కాబట్టి దీనికి సంబంధించి చూసుకుంటే ఈ రెండింటి విషయానికి వస్తే ఫస్ట్ ప్రయారిటీ అనేది దీనికి ఇచ్చేశారు, సెకండ్ ప్రయారిటీ దీనికి ఇచ్చేశారు. ఈ రెండిట్లో బెటర్ చాయిస్ ఏదంటే పీజీటీ అనేది బెటర్ చాయిస్ కాబట్టి ఈ పీజీటీ కావాలంటున్నారు. కానీ వాళ్ళకి సెలెక్ట్ చేసేది ఎస్ఏకి మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు. ఎందుకంటే మన యొక్క ఆర్డర్ ప్రకారం మాత్రమే వాళ్ళు ఈ యొక్క సెలక్షన్ లిస్ట్ కాల్ లెటర్స్ వస్తాయి కదా, ప్రిఫరెన్స్ ఇచ్చేసి ఆ పోస్టులు మాత్రం ఇస్తారు. అంటే ఈ రెండిట్లో చూసుకున్నట్లయితే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చారు, కానీ ఎస్ఏ మంచి జాబ్ కాబట్టి ఇదే ఇస్తారు. ఈ రెండిట్ల విషయానికి వస్తే ఇది బెటరు, ఇది నార్మల్గా ఉంటుంది. ఈ రెండిటితో పోల్చుకుంటే మంచి పొజిషన్లో ఇది ఉంటుంది. అంటే దీనికి ఇవ్వకంటే మనం దీనికి ఫస్ట్ ఇచ్చాం కాబట్టి దీన్నే మనకి వాళ్ళు కన్సిడర్ చేస్తారు, దీన్ని కన్సిడర్ చేయరు. ఒకవేళ ఎస్ఏకి పీజీటీకి సంబంధించిన క్వాలిఫికేషన్ విషయానికి వస్తే దీనిలో
పీజీ వాళ్ళు ఉంటారు, అట్ ద సేమ్ టైం బీఈడి వాళ్ళు ఉంటారు. ఈ రెండిట్ల వేసిన చూస్తే బీఈడి వాళ్ళు ఉంటారు, అలాగే డిఈడి వాళ్ళు ఉంటారు. అంటే ఎస్జిటిలో మనం వర్క్ చేసిన 25 ఇయర్స్ ఈ తర్వాత కూడా ఎస్ఏ వస్తుందని గ్యారంటీ లేదు. ఇక్కడతోనే మనకి ఎక్కువ టైం అయిపోతుంది అంటున్నారు. దీంతో పోల్చుకుంటే ఇది బెటర్ చాయిస్. అంటే మన యొక్క పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇచ్చుకునేటప్పుడు క్లమ్జీనెస్ అయిపోయింది ఇప్పుడు ప్రజెంట్ అంతా కూడాను దీనికి సంబంధించిందే. అయితే ఈ యొక్క అభ్యర్థులు ఏం చెప్తున్నారంటే, మీరు ఎడిట్ ఆప్షన్ ఇవ్వండి, ఈ యొక్క ప్రిఫరెన్స్కి సంబంధించి మేము ఛాన్స్ అనేది చేంజ్ చేసుకుంటాము, మా యొక్క పోస్టులకు సంబంధించి చేంజ్ చేసుకుంటామా అనేసి అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపైన గవర్నమెంట్ అనేది ఎటువంటి స్పందన లేదు. ఎందుకు స్పందన లేదంటే ఆల్రెడీ వాళ్ళు కాల్ లెటర్స్ క్రియేట్ చేసేసారు, ఇవి సెండ్ చేయడానికి రెడీగా ఉంది. అయితే ఈ రెండిట్లో బెటర్ చాయిస్ ఎస్ఏ, ఈ రెండిట్లో బెటర్ చాయిస్ పీజీటీ కాబట్టి ఈ యొక్క అభ్యర్థుల ఆవేదన గవర్నమెంట్ పాజిటివ్గా తీసుకొని ఏమైనా ఛాన్స్ ఇస్తుందా అని అంటే ఇవ్వచ్చు అనేసి అనుకుంటున్నారు. ఎందుకు అంటే మనకి మ్యాక్సిమం అయితే ఇప్పటికే సెలక్షన్ లిస్ట్ అనేది కాల్ లెటర్స్ అనేది రిలీజ్ అవ్వాలి, కానీ ఇంతవరకు కూడా కాల్ లెటర్స్ అనేది మన అఫీషియల్లో ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. ఈ ఆలస్యానికి కారణం ఏంటంటే అభ్యర్థులు కోర్టుకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ ఈరోజు కానీ మనకి ఏమైనా 12 గంటల లోపల కానీ ఏమైనా ఈ యొక్క కాల్ లెటర్స్ అనేవి రిలీజ్ అయిపోతే అప్పుడు కంపల్సరీగా అయితే డైరెక్ట్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి అభ్యర్థుల ఆవేదన అనేది నెగిటివ్ చేస్తారంటే కొట్టేయడం జరుగుతుందని అనుకుంటున్నారు. అయితే దీనికి సంబంధించిన ఇంతవరకు కూడా మనకి అఫీషియల్ వెబ్సైట్లో కాల్ లెటర్స్ అయితే రిలీజ్ అవ్వలేదు కాబట్టి దీనికి సంబంధించి అయితే గవర్నమెంట్ పాజిటివ్గా ఆలోచిస్తుందా లేదా అనేది గవర్నమెంట్కి సంబంధించినటువంటి విషయం. అయితే ఒకవేళ వీళ్ళు ఎడిట్ ఆప్షన్ ఒకవేళ ఇస్తే కంపల్సరీగా ఈ రెండింట్లో ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తారు. ఒకవేళ ఈ రెండింట్లో అయితే దీనికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ దీనికి సంబంధించిన ఎడిట్ ఆప్షన్ అనేది పోస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారా లేదా అనేది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే కోర్టుకి వెళ్ళే అవకాశం ఉందని చెప్తాం కానీ అసలు వెళ్ళారా లేదని కూడా క్లారిటీ లేదు. అయితే ట్రెండింగ్లో అయితే ఈ విషయం అయితే నడుస్తుంది. ట్రెండింగ్ కాదండి, ప్రతి ఒక్కరికి తెలుసు ఎస్జిటితో పోల్చుకుంటే ఎస్ఏ బెటర్ అని, ఎస్ఏ పోల్చుకుంటే పీజీటీ బెటర్ అని. అయితే 10,000 మంది ఎక్కువ ఉన్నారు కాబట్టి అయితే ఈ విషయంలో ఒకవేళ అభ్యర్థులకి ఎడిట్ ఆప్షన్ ఇస్తే బార్డర్లో ఉన్న వాళ్ళకైతే ఆశలు చిగురిస్తాయండి. ఎందుకు అంటే వీళ్ళు ఇక్కడ వెళ్ళేటప్పుడు మ్యాక్సిమం 10,000లో 5,000 సెలెక్ట్ అయినట్టుగా, మిగతా 5,000 ఏ రకంగా ఉంటుందంటే నెక్స్ట్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా కనిపిస్తాయి. అయితే వీళ్ళు కోర్టులో కేసు వేస్తే వీళ్ళు సక్సెస్ అయితే వీళ్ళకి బార్డర్లో ఉన్న వాళ్ళకి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది. అదేవిధంగా టోటల్గా మీ డిస్ట్రిక్ట్ కట్ ఆఫ్స్ అవ్వచ్చు, లేకపోతే మీ కేటగిరీ కట్ ఆఫ్స్ అయితే కొద్దిగా చేంజ్ అవుతాయండి, మరీ ఎక్కువ చేంజెస్ కాదు, కొద్దిగా చేంజ్ వస్తుంది. అయితే బార్డర్లో ఉన్న వాళ్ళకైతే మాత్రం చాలా బెనిఫిట్ అండి. వీళ్ళు కోర్టులో కేసు వేసినా వెయ్యకపోయినా సక్సెస్ కాకపోయినా ఏదైనా కూడా బార్డర్లో ఉన్న వాళ్ళకైతే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఒక అభ్యర్థి అనేది 2 జాబులకి సెలెక్ట్ అయ్యేటప్పుడు ఓన్లీ ఒకే జాబ్ తను కన్సిడర్ చేస్తారు కాబట్టి ఒక జాబ్ కన్సిడర్ చేసేటప్పుడు నెక్స్ట్ జాబ్ అనేది ఎంటీ అవుతుంది. కంటే నెక్స్ట్ ర్యాంక్లో ఉన్న అతనికి తిన తర్వాత ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే నెక్స్ట్ డే డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. అయితే ఇవన్నీ కూడాను మనకి ఏదైనా కూడా కాల్ లెటర్స్ రిలీజ్ అయిన తర్వాత వరకు కూడా క్లారిటీ ప్రస్తుతానికి లేదు. అయితే ఈ రోజు రిలీజ్ అవుతుందని చెప్పారు, ఉదయమే రిలీజ్ అవుతుందని చెప్పారు ప్రతి ఆర్టికల్స్లో కూడా. అయితే ఉదయమే కాదండి, ఇప్పుడు మ్యాక్సిమం మనకి 8 అవుతున్నా కూడా ఇంతవరకు కూడా ఎటువంటి అప్డేట్ అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టలేదు. అయితే అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత మాత్రమే మనకి ఏదైనా క్లారిటీ వస్తుంది. అయితే ఒకవేళ ఎడిట్ ఆప్షన్ ఇస్తే ప్రతి ఒక్కరికి తెలిసిందే దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు ఈ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఒకవేళ ఈ రెండింటికి సెలెక్ట్ అయిన వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ దీనికి ఇస్తారు, కంపల్సరీ చేంజ్ చేస్తారు. అయితే గవర్నమెంట్ ఇస్తుందా లేదా అనేది ప్రస్తుతానికైతే ఎటువంటి అప్డేట్ లేదు. ఓకే, థ్యాంక్ యూ.